చాలా మంది విత్తన వ్యాపారులు అధిక దిగుబడులు వస్తాయని, పత్తి నాణ్యత బాగుంటుందని ఆశ చూపి రైతులకు ఫేక్ సీడ్స్ ను అంటగడుతూ ఉంటారు. తీరా పంట సాగు చేసిన తర్వాత దిగుబడి తగ్గటం, నాణ్యత లేకపోవటంతో పాటు చాలా సందర్భాల్లో మొలకలు కూడా రాకపోవటంతో రైతులు కుంగిపోయిన సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో నకిలీ విత్తనాల ద్వారా రైతుకు నష్టం వాటిల్లితే నష్టపరిహారం పొందే అవకాశం ఈ చట్టం ద్వారా మనకు లభిస్తుంది. మరి ఆ నష్టపరిహారం ఏ విధంగా పొందాలి, ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రకరకాల మోసాలు జరుగుతుంటాయి మార్కెట్లో. ఒక పెద్ద కంపెనీ బ్రాండ్ పేరు పెట్టి ఎవరో లోకల్గా ఆ బ్రాండ్ తోటి లోపల వేరే విత్తనాలు పెట్టి అమ్మిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. లేదా లోకల్గా ఒక బ్రాండ్ తయారు చేసి ఇగో ఇది పలానా నాణ్యత ఉంది, ఇంత దిగుబడి వస్తుంది అని చెప్తారు. కానీ ఆశించిన ఆ దిగుబడి వచ్చే విత్తనాలు కావు, అంత నాణ్యత ఉన్న విత్తనాలు కావు. దీన్ని మిస్బ్రాండింగ్ అంటాం, లేదా స్పూరియస్ సీడ్స్ అంటాం, ఫేక్ సీడ్స్ అంటాం. పేరు ఏదైతేనేమి ఆశించిన నాణ్యత కంటే తక్కువ ఉన్న విత్తనాలు. దానివల్ల రైతుకు దిగుబడి తగ్గింది. అట్లాంటప్పుడు నష్టపరిహారం పొందటం ఎలా? ప్రతి పత్తి విత్తనం కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి చెప్తారు, ఇగో ఈ పత్తి విత్తనాలు వేసినట్లయితే ఎకరానికి ఇంత దిగుబడి వస్తుంది, ఇగో పలానా కండిషన్స్ అన్నీ ఫాలో కావాల్సి ఉంటుంది అని. ఇగో ఈ వెదర్ కండిషన్లో ఇంత దిగుబడి, ఈ పలానా వెదర్ కండిషన్లో ఇంత దిగుబడి, ఈ నేల అయితే ఇంత వస్తుంది, మరొక రకమైన నేల అయితే ఇంత దిగుబడి వస్తుంది కంపెనీ ముందే చెప్తుంది. అది ప్రభుత్వానికి చెప్తుంది. అదే అంశము విత్తనం ప్యాకెట్ల మీద కూడా రాసి ఉండాలి. ఏదైతే విత్తన ప్యాకెట్లో రాసి ఉంటుందో అందులో పేర్కొన్న దానికంటే ఎంత తక్కువ దిగుబడి వచ్చినా సరే, ఉదాహరణకి 4 క్వింటాలు దిగుబడి వస్తున్న చోట కింటనే వచ్చింది, లేదా అసలు మొత్తం విత్తనమే నష్టం జరిగింది, మొలకెత్తలేదు, లేదా మొలకెత్తి చెట్టు ఏపుగా పెరిగింది, పూలు రాలేదు, కాత లేదు, ఇట్లా రకరకాల జరిగినప్పుడు నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. ఈ సీడ్ కంట్రోల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వారికి దరఖాస్తు పెట్టుకున్నట్లయితే సీడ్ ఇన్స్పెక్టర్లు వచ్చి పరిశీలన చేస్తారు. సీడ్ అనలిస్టులు వాటిని ఆ విత్తనాలను కానీ ఆ పంటని పరిశీలన చేసి విత్తనములో లోపం ఉంది అని కనుక నిర్ధారణకు వస్తే, ఎంతైతే నష్టం జరిగిందో, ఎంత దిగుబడి రావాలో అంతకంటే ఎంత తక్కువ వస్తే ఆ మేరకు రైతులకి నష్టపరిహారం ఇప్పించడం కోసం ఈ చట్టంలో నియమాలు ఉన్నాయి. రైతుకు నష్టపరిహారం ఇప్పించడమే కాకుండా ఎవరైతే ఈ తప్పుడు విత్తనాలని, ఫేక్ విత్తనాలని, మిస్బ్రాండెడ్ విత్తనాలు అమ్ముతారో వాళ్ళ మీద క్రిమినల్ చర్య తీసుకోవచ్చు, జుర్మానా కూడా వేయడానికి అవకాశం ఉంటుంది, ప్రభుత్వమే కేసు పెట్టడానికి అవకాశం ఉంది. పత్తి విత్తన చట్టం 2007తో పాటు 1966 విత్తనాల చట్టం, 2001 కొత్త వంగడాలు రైతు హక్కుల చట్టంలో కూడా పత్తి విత్తనాలకు సంబంధించి కొన్ని నియమాలున్నాయి. పత్తి విత్తనాలకు సంబంధించి ఈ 2 చట్టాల్లో ఎలాంటి నియమాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పత్తి విత్తనాలకు సంబంధించి మనము 2007 చట్టం గురించి ఇప్పటిదాకా మాట్లాడినాం. దీనికి తోడుగా మొత్తంగా విత్తనాలకు సంబంధించి ఒక చట్టం ఉంది. దాన్నే విత్తనాల చట్టం 1966 అంటాం, సీడ్స్ యాక్ట్ 1966. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం. విత్తనాల నాణ్యతకు సంబంధించి, విత్తనాల ధరలకు సంబంధించి, ఇతరత్ర విత్తనాలకు సంబంధించిన అన్ని అంశాలని రెగ్యులేట్ చేయడం కోసం కేంద్రం తీసుకొచ్చిన చట్టం. ఇప్పుడు ఈ చట్టాన్ని మారుస్తూ కొత్త చట్టాన్ని చేసే ప్రయత్నం జరుగుతుంది. 2019 ముసాయిదా ఒకటి తయారైంది. ఇప్పుడు రాబోయే రోజులలో 66లో వచ్చిన చట్టాన్ని తొలగిస్తూ కొత్త విత్తనాల చట్టాన్ని రూపొందించే ప్రయత్నం జరుగుతుంది. ఈ విత్తనాల చట్టంలో కూడా విత్తనాల ధరలకు సంబంధించి, నాణ్యతకు సంబంధించి నియమాలు ఉన్నాయి. అవి పత్తి విత్తనాలకు కూడా వర్తిస్తాయి. అంతేకాదు ఈ విత్తనాల చట్టం ఏదైతే ఉందో నష్టం జరిగితే నష్టపరిహారం పొందడానికి నియమాలు లేవు. దీంట్లో 1966 చట్టంలో ఆ నియమాలు ఏవి లేవు. మళ్ళీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నష్టపరిహారం పొందాల్సిందే తప్ప విత్తనాల చట్టంలో లేదు. ఈ కారణంతో పత్తి విత్తనాల కోసం ప్రత్యేక చట్టం తేవడానికి కారణం ఏంటంటే 1966లో ఉన్న చట్టం ఏదైతే ఉందో నష్టపరిహారం పొందడానికి నియమాలు లేవు. ఉన్న నియమాల ప్రకారము ఈ పత్తి విత్తనాల జరుగుతున్న మోసాలన్నీ అరికట్టడానికి సరైన నియమాలు లేవనే ఉద్దేశంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఇంకొక 3-4 రాష్ట్రాల్లో మాత్రమే పత్తి విత్తనాలకు సంబంధించి ప్రత్యేకమైన చట్టం ఉంది. ఏ రాష్ట్రంలో అయితే పత్తి ఎక్కువ సాగు అవుతుందో ఆ రాష్ట్రాలన్నీ కూడా ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించుకుంది. మనం కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ చట్టాన్ని రూపొందించుకున్నాం. ఇది విత్తనాలకు సంబంధించి అదనంగా ఉన్న ఒక నియమము. దాంతోపాటుగా
2001లో ఒక కొత్త చట్టం, వినూత్నమైన చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ కొత్త చట్టం ఏదైతే ఉందో దాన్ని మనం కొత్త వంగడాలు మరియు రైతు హక్కుల చట్టం అంటాం. ఇప్పుడు ఎప్పుడైనా వినుంటామో లేదో కూడా చాలా తక్కువ మందికి ఈ చట్టం పేరు వినుంటారు. రైతు హక్కుల చట్టం పేరుతో ఒక చట్టం ఉంది. ఈ చట్టం ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా ఏ వస్తువునైనా ఎవరన్నా కనిపెడితే ఆ వస్తువుని తర్వాత మార్కెట్లో అమ్మినప్పుడు ఒక రాయల్టీ వెళ్తుంది. ఉదాహరణకి నేను చేతికి ఒక వాచ్ పెట్టుకున్నాను. ఈ వాచ్ తయారు చేసిన వ్యక్తికి పేటెంట్ ఉంటుంది, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఉంటుంది. ఈ వాచ్ని తయారు చేసేవాడు ఎన్ని వాచ్లు అమ్మినా దాని మీద కొంత రాయల్టీ ఈ వాచ్ని కనిపెట్టిన వాడికి వెళ్తుంది. మన పెన్ను కావచ్చు, ఏదైనా కావచ్చు. అట్లా విత్తనాల విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే కొత్త విత్తనాలు కనిపెడతారో ఆ కొత్త విత్తనాల మీద కూడా మేధో సంపత్తి హక్కులు ఇవ్వాలి. ఆ మేధో సంపత్తి హక్కు కలిగి ఉన్న వాళ్ళకి ఎప్పటికప్పుడు రాయల్టీ వెళ్ళాలి అనేది ప్రపంచమంతా వస్తున్న ఒత్తిడి. దానికి సంబంధించి అంతర్జాతీయ ఒప్పందాలు జరిగినాయి. భారతదేశంలో కూడా అందుకు అనుకూలంగా చట్టాలు చేయాలని ఒత్తిడి వచ్చినప్పుడు అలాంటి చట్టం కనుక యాజ్ ఇట్ ఈస్గా మిగతా మేధో సంపత్తి హక్కులకు ఎలాంటి చట్టాలు ఉన్నాయో వ్యవసాయంలో మరీ ముఖ్యంగా విత్తనాలకు సంబంధించి కూడా అలాంటి చట్టం చేస్తే నష్టం జరుగుతుంది. అట్లా కాకుండా ఒక సూ జనరీస్ అంటారు, అంటే ఆ దేశానికి వర్తించేటట్టుగా ఆ దేశ అవసరాలకు తగ్గట్టుగా ఇంకో కొత్త చట్టాన్ని కూడా రూపొందించుకోవచ్చు అనే అంతర్జాతీయ ఒప్పందంలో ఉన్న నియమాల మేరకు కొత్త వంగడాలని కొత్త విత్తనాలని కనిపెట్టిన వాళ్ళకి ఒక రాయల్టీ వచ్చే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి విత్తనాలలో మేధో సంపత్తి హక్కుల్ని గుర్తించడం కోసం ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ అంటాం. ఈ చట్ట ప్రకారము ఎవరైనా వ్యక్తి కావచ్చు, సంస్థలు కావచ్చు, రైతులైనా సరే కొత్త వంగడాలు కనిపెట్టినట్లయితే ఈ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఆ విత్తనాలను వాడినప్పుడు రాయల్టీ వస్తుంది. ఒకటి. రెండోది, ఏదైనా కొత్త విత్తనం కనిపెట్టబడ్డప్పుడు ఇంతకు మునిపే రైతులు వాడుతున్న విత్తనాల ఆధారంగా ఈ విత్తనాలు తయారైతే రైతులకు కూడా కొంత వాటా వెళ్ళే విధంగా ఈ చట్టంలో నియమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చట్ట ప్రకారం కనుక పత్తి విత్తనాలు రిజిస్టర్ అయి ఉంటే కొత్త వంగడాలు, పత్తిలో కొత్త వంగడాలు కనుక ఈ రైతు హక్కుల చట్టంలో రిజిస్ట్రేషన్ అయి ఉంటే అలాంటి విత్తనాలు కనుక రైతులు కొనుగోలు చేసినప్పుడు ఆ విత్తనాల వల్ల నష్టం జరిగితే ఈ ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఏదైతే అథారిటీ ఉంటుందో వారి దగ్గర నుంచి నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ కొత్త వంగడాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఎంతైతే దిగుబడి వస్తుందని చెప్పి చెప్తారో అంతకంటే దిగుబడి తగ్గినప్పుడు నష్టపరిహారం పొందడానికి ఈ ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అథారిటీ ఏదైతే ఉంటుందో వారి నుంచి మనం నష్టపరిహారం పొందొచ్చు పత్తి విత్తనాలకు సంబంధించి.